హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షిత చిట్టుబాబు. చూడండి, ఇదైతే ఈ బ్లౌజ్కి ఇలా డిజైన్ వచ్చింది హ్యాండ్స్కి. ఈ డిజైన్ కోసం మనం ఎలా కుట్టుకోవాలి ఏంటి అని అయితే చూద్దాం. అంటే ఈ డిజైన్ కుట్టుకోవడానికి అంటే కొంతమందికి అర్థం కాదు ఎలా కుట్టుకోవాలి ఏంటి అని. అయితే ఆల్రెడీ కుట్టే వాళ్ళకైతే అర్థమవుతుంది, కానీ కొత్తగా కుట్టే వాళ్ళకైతే అర్థం కాదు. మీ బ్లౌజు మీరు ఇంట్లోనే కుట్టుకోవాలి అనుకుంటే మాత్రం చూడండి, నేను ఎలా కుడుతున్నానో అలా కుట్టి చూడండి, కరెక్ట్గా వస్తుంది. నేనైతే ఇలా లైనింగ్ అయితే ఇలా ఒక సైడ్ అయితే ఫోల్డ్ చేసుకొని కుట్టయితే వేసుకుంటున్నాను. ఒక 1/2 ఇంచు లోపలికైతే ఒకేసారి అలా మలుపుకొని ఒక కుట్టయితే నీట్గా వేసుకోండి. అలా వేసుకున్న తర్వాత మనకి మెయిన్ క్లాత్ ఏదైతే ఉందో ఆ డిజైన్ క్లాత్ దానిపైన అలా పెట్టుకొని చూసుకొని మనం లోపల సైడ్ వేసుకోవాలి. అది మనం ఎటు సైడ్ అయితే మలుపుకొని కుట్టు వేసుకున్నామో లైనింగ్కి అది అలా లోపల సైడ్ వెళ్ళిపోయేలాగా అలా క్లాత్ పైన వేసి మళ్ళీ అటువైపు అయితే మలుపుకోవాలి. ఈ మెయిన్ క్లాత్కి అయితే మనకి ఇటు అటు సైడ్లకి జాయింట్లు అయితే పడతాయి. ఆ జాయింట్లు మనం లైనింగ్ జాయింట్ చేసుకున్న తర్వాత కుట్టు వేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడైతే మనం కరెక్ట్గా ఈ డిజైన్ ఏదైతే ఉందో ఆ డిజైన్ పైన రాకుండా మనం కరెక్ట్గా లైనింగ్ లోపలికి అనుకొని బయటికి ఎక్కడా కూడా ఆ మూలల దగ్గర కనిపించకుండా నీట్గా మెల్లగా అయితే కుట్టు అయితే వేసుకోవాలి. చూడండి, నేను ఎలా వేసుకుంటున్నానో అలా వేసి అయితే చూడండి, కరెక్ట్గా కనిపిస్తుంది. ఎక్కడ కూడా లైనింగ్ కూడా కనిపించకుండా అలా కుట్టు ఒకటి వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత చూడండి, అలా లోపల కూడా నీట్గా కనిపిస్తుంది, బయటకి కూడా నీట్గా కనిపిస్తుంది. అలా వేసుకున్న తర్వాత మనం లైనింగ్ అయితే మెల్లగా జాయింట్ చేసుకో, ఎక్కడా కూడా ముడత రాకుండా అలా నీట్గా పట్టుకొని అయితే జాయింట్ చేసుకోవాలి మెల్లమెల్లగా. చూడండి, మీరైతే ఈజీగా కుట్టుకోగలుగుతారు. ఎలా కుట్టుకోవాలి ఏంటి అని అయితే టెన్షన్ పడకుండా, ఎందుకంటే నేను అర్థం కావాలనే ఇలా జాయింట్లు కూడా ఎలా వేసుకోవాలి ఏంటి అని అయితే చూపిస్తున్నాను. చూడండి, అలా లైనింగ్ జాయింట్ చేసుకున్న తర్వాత మనకు క్లాత్ అయితే సరిపోదు కదా. ఇప్పుడు మనం ఏ క్లాత్ అయితే కట్ చేసుకుంటున్నామో ఇటు సైడు అదే క్లాత్ మనము ఈ సైడ్లకి జాయింట్ చేసుకుందాం. జాయింట్ అయితే కరెక్ట్గా వేసుకుందాం. చూడండి, అలా మనం డబల్ కుట్టు అయితే వేసుకోకుండా ఒకే కుట్టుతోని అలా ఫోల్డ్ చేసుకొని ఒక 1/2 ఇంచు లోపలికి అనుకొని మలుపుకొని క్లాత్ అలా పట్టుకొని కరెక్ట్గా చూడండి, నేను ఎలా పట్టుకుంటున్నానో అలా పట్టుకొని నీట్గా ఒక కుట్టు అయితే పైనుండి వేసుకుంటే సరిపోతుంది. చూడండి, కరెక్ట్గా ఉంటుంది. జాయింట్ కూడా లోపల కూడా ఎక్కడ దారాలు కనిపించకుండా మళ్ళీ మనకు జాయింట్ అయితే సరిపోతుంది. చూడండి, అదే క్లాత్తోని మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఇలానే వేసుకోండి మీరు కూడా. మళ్ళీ అక్కడ అది పీస్ ముందే చిన్నగా ఉంటుంది కాబట్టి దాంట్లో ముక్కలు కట్ చేసుకోవడానికి కూడా మనకి సరిపోదు క్లాత్. అందుకని ఇదే క్లాత్తోని మనం ఈ జాయింట్లు అనేవి వేసుకోవచ్చు ఈజీగా. చూడండి, అలానే మనం అటైతే ఎలా వేసుకున్నామో ఇటు కూడా అలానే వేసుకోండి, కరెక్ట్గా కనిపిస్తుంది. చూడండి, మళ్ళీ ఇక్కడ మనకు కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కొద్దిగా అలా కట్ చేసుకోండి. ఇలా పట్టుకొని ఒకసారి ఫోల్డ్ చేసుకొని ఎక్కడైనా అటు ఇటు జరిగిందా అని క్లాత్ చూసుకొని కొంచెం అలా ఎక్కువ అనిపిస్తే కొంచెం కట్ చేసుకోండి, అంతే. ఈజీగా మీరు ఇంట్లోనే కుట్టుకోవచ్చు. చూడండి, అక్కడ కొంచెం అలా ఎక్కువ అనిపిస్తే మనకు ఇలా కొంచెం కట్ చేసుకుంటే సరిపోతుంది. అలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత చూడండి, మనకు డిజైన్ అయితే పర్ఫెక్ట్గా కరెక్ట్గా వచ్చింది. మీరు కూడా ఇలానే ఇంట్లోనే టెన్షన్ పడకుండా కట్ చేసి అయితే కుట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.